ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్, తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా నారాయణపురం సంస్థాన నారాయణపురం, భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం సీత్యాతండకు చెందినటువంటి సరిత ఒక రికార్డు క్రియేట్ చేసింది. అయితే తెలంగాణలో మాత్రమే, తెలంగాణ ఆర్టీసీలో మాత్రమే ఆమె తొలి మహిళా డ్రైవర్. ఆమె గతంలో ఢిల్లీలో ఆర్టీసీ బస్సు నడిపింది, మెట్రో బస్సు నడిపింది. ఆమెకు సంబంధించిన వార్త, ఆమె ఏమంటారు ఆ లైఫ్ స్టైల్ స్టోరీ కూడా నేనే రాసిన గతంలో ఒక పత్రికలో పనిచేసినప్పుడు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. సరితకు సంబంధించి ఏమున్నాయో రికార్డు సృష్టించిన సరిత హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపిన యువతి సరిత స్వస్థలం భువనగిరి జిల్లా. కోమటిరెడ్డి చొరవతోటి ఆర్టీసీలో జాబ్ వచ్చిందంటే ఏం లేదు, ఆమె అక్కడ పనిచేసి ఏమంటారు అక్కడ ఉద్యోగం మానేసి వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. ఆమె ఒక అంటే ప్రభుత్వానికి కొంత ఇది వస్తుంది కాబట్టి గుర్తించి ఇచ్చిర్రు. ఒకసారి చూద్దాం. ఆర్టీసీలో తొలి మహిళా బస్ డ్రైవర్గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన నారాయణపురం మండలం సీత్యాతండకు చెందిన సరిత రికార్డు సృష్టించారు. మొదటి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపారు. ఇన్ని రోజులు ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వహించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. సీత్యాతండకు చెందిన వాంకుడు సరిత రామ్కోటి రుక్కా దంపతులు 6 సంతానంలో 5వ అమ్మాయిమే. 4 అక్కల పెళ్లి కోసం తండ్రి ఉన్న 3 ఎకరాలు అమ్మేయడంతో కుటుంబ పోషణ భారమైంది ఆమెకి. ఇక అక్క దగ్గర ఉంటూ నల్గొండ జిల్లా దేవరకొండల 8వ తరగతి వరకు చదువుకుంది. అక్కడి నుంచి 10వ తరగతి ఎగ్జాము ఓపెన్ స్కూల్లో రాసింది. తల్లిదండ్రులు వృద్ధులు పెద్దలైపోవడంతో కుటుంబ బాధ్యత తీసుకొని ఆటో నడిపింది కొన్ని రోజులు నారాయణపురం నుంచి సీత్యాతండ వరకు. వాళ్ళ తండా నుంచి నారాయణపురంకి ఆటో నడిపింది. ఆ తర్వాత హైదరాబాద్లో ఉంటూ బస్ డ్రైవింగ్ నేర్చుకుంది. ఆమె హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తీసుకొని 2010లో నల్గొండ జిల్లా ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసింది. అయితే మహిళా డ్రైవర్లను తీసుకోలేమని చెప్పేసి 2010లో, ఇప్పుడు 2025లో మేము మహిళకు డ్రైవింగ్ అవకాశం ఇచ్చినాము, ఆర్టీసీలో మహిళా డ్రైవర్ను తొలిసారిగా చేసినాము రికార్డ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. 2010లో తెలంగాణ రాకముందుకు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 2010లో ఆమె డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ నేర్చుకొని హెవీ లైసెన్స్ తీసుకొని అన్ని అర్హతలు ఉండి 2010లో నల్గొండ జిల్లాలో ఆర్టీసీ డ్రైవర్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే మహిళలను డ్రైవర్ పోస్టులుగా తీసుకోలేమని చెప్పేసి ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఆ టైంలో ఆజాద్ ఫౌండేషన్ అయినటువంటి ఒక ఫౌండేషను ఆమెను గుర్తించి ఆమెను తీసుకుపోయి ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ ఒక క్యాబ్ సర్వీస్ దాంట్లో ఆమెకు ఉద్యోగం ఇప్పించింది. ఢిల్లీలో కొన్ని రోజులు ఆమె క్యాబ్ నడిపింది. ఆ తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 15 మంది మహిళా డ్రైవరు ఉద్యోగాలు ఇచ్చింది. అప్పుడు అందులో భాగంగానే ఆమె మహిళా డ్రైవర్గా ఎంపికయ్యారు. అందులో ఈమె ఒక్కతే 15 మందికి నోటిఫికేషన్ వస్తే ఒక్కతే ఎంపికైంది సరిత. ఆ తర్వాత దేశంలోనే మొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా ఆమెకు గుర్తింపు పొందింది, రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని సరోజిని డిపోలో ఉద్యోగం చేసుకుంటూ రోజుకు 185 కిలోమీటర్ల దూరం ఆమె, దాదాపు 200 కిలోమీటర్లు రోజుకు ఆమె బస్ డ్రైవింగ్ చేసేది ఢిల్లీ ఆర్టీసీలో. ఆ తర్వాత 2018లో ఆమె సేవలకు గుర్తింపుగాను రామ్నాథ్ కోవింద్ అప్పటి రాష్ట్రపతి ప్రత్యేక పురస్కారం ఇచ్చిండు. కిరణ్ బేడి వంటి ప్రముఖుల చేతుల మీద ఉమెన్ అచీవర్స్ అవార్డు కూడా ఆమె అందుకున్నది. ఢిల్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండడం, ఖర్చు లేకుండడం, తల్లిదండ్రులు వృద్ధులైపోయి ఈడ ఒంటరిగా ఉండడం, వాళ్ళని చూసుకునే వాళ్ళు లేకపోవడం, అలా 5 సంతానంలో మిగతా 4 అక్కలు కూడా పెళ్ళిళ్ళు అయిపోవడం. సో వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోలేదు కూడా, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. సో ఆమెను తల్లిదండ్రులను చూసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆమె ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే అక్కడ ఆల్రెడీ పనిచేస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఢిల్లీ అనుమతి తీసుకొని అక్కడ నుంచి లెటర్ తెచ్చుకొని తెలంగాణ ఆర్టీసీలో మా జిల్లా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక లెటర్ పెట్టుకుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి ఒక ట్రాన్స్ఫర్ మాత్రమే, కొత్తగా ఉద్యోగం కల్పించింది ఏం లేదు, ఒక ట్రాన్స్ఫర్ మాత్రమే అవకాశం ఇచ్చింది. మిర్యాలగూడ డిపోలో ఆమెకు అవకాశం ఇచ్చింది. మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కు ఆమె రోజు బస్సు నడపాలి. తెలంగాణ తొలి మహిళా డ్రైవర్గా సరితకు ఒక రికార్డ్ అయితే క్రియేట్ అయింది. ఆమె తెలంగాణ తొలి మహిళా డ్రైవరే కాదు, దేశంలోనే తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్ ఆమె. అది 2010లోనే ఆమె ఆ రికార్డు కొట్టింది. ఇప్పుడు కొత్తగా ఆ రికార్డు అంటే తెలంగాణ సంబంధించి ఒక కొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఇక ఆ విషయం అట్లుంచితే మొత్తం ఇరాన్ ఇజ్రాయిల్